రహదారుల నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తే కనీసం నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించలేదని, దీంతో కరకంబాడి జాతీయ రహదారి బాధితులు అందరూ కలిసి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి తమకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి కలెక్టరేట్ మండలం కరకంబాడికి చెందిన జాతీయ రహదారులకు స్థలాన్ని కేటాయించిన బాధితులు సర్వే నంబర్ 185/2లోని స్థలాన్ని 20 కుటుంబాలు మాజీ సైనికుల నుంచి కొనుగోలు చేశారు. అనంతరం ఇంటిని నిర్మించుకున్నారు. అయితే జాతీయ రహదారుల విస్తీర్ణంలో భాగంగా 20 కుటుంబాలకు చెందిన ఇళ్లను కోల్పోయారు. రహదారుల నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తే కనీసం నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో బాధితులు అందరూ కలిసి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి తమకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 20 కుటుంబాలకు సంబంధించిన వివరాలు, రహదారి కోసం కేటాయించిన సమయంలో నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు అందించిన పత్రాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. తమకు న్యాయం చేయాలని ప్రాధాయపడ్డారు. కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి మా కాంపోజిషన్ తక్కువ ఇస్తున్నారని మేము ఇప్పటివరకు తిరుగుతున్నా కూడా గత ప్రభుత్వం వాళ్ళు చేస్తామంటారు, మళ్ళీ దళారులను పంపిస్తారు. కాంపన్సేషన్ ఇవ్వండి, కాంపన్సేషన్లో కమిషన్ పర్సంటేజ్ ఇచ్చే వాళ్ళకి అడిషనల్ టీడీ ప్రకారం మంజూరు చేసి సగం మందికి ఇచ్చేశారు. మిగిలిన సగం మందికి అడిగితే మేము పర్సంటేజ్ ఇవ్వలేము, మేము పేదవాళ్ళము అని చెప్తే వినకుండా ఇప్పుడు వచ్చింది తీసుకోండి మేము మళ్ళీ తీసిస్తామని మమ్మల్ని ఒత్తిడి చేస్తా అన్నారు. కానీ మళ్ళీ ఎలక్షన్ రావడంతో అది ఆగిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా బాధల్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఊరు శ్రీనివాసపురము మాది మారిగా రోడ్డుకి ఇల్లు పోతున్నాయి. అడుగుతా ఉంటే ఏం సమాధానమే లేదు. కొంతమందికి ఏమో వేశారు, కొంతమందికి బిల్డింగులు ఎడన ఇంజనీర్ వచ్చి చూసి వేస్తాడు. జాగాలకు వేస్తే ఇండ్లకి లేదు, ఇండ్లకి వేస్తే జాగాకు లేదు. అడిగితే వస్తారమ్మా అంతే, మీరు అర్జీ పెట్టండి, మరి మీరు నో అబ్జెక్షన్ కాగితం పెట్టండి, అప్పుడు కావాలంటే మేము ఇస్తాము, ఇప్పుడు ఈ సంతకం పెట్టేయండి మీరు అని అంటున్నారు. ఓట్ల ముందు ఓట్ల అప్పుడైతే అసలు ఎవరు పట్టించుకోనే లేదు. కనీసం ఇప్పుడన్నా పట్టించుకొని చేస్తారు అంటే మీరు సంతకం పెట్టేయండి అంటున్నారే కానీ మేము చేస్తామమ్మా అని అనేవాళ్ళే లేరు. కనీసం ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మాకు సరైన ధర దానికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. శ్రీనివాసపురము, కడప హైవే రోడ్డు, రేణిగుంట మండలము, కరకంబాడి పంచాయతీ. నా పేరు వనజ.